నమస్కారం వినుకొండ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు। గోవధకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న జిల్లా కలెక్టర్ బాలాజీ లత్కర్। ముస్లిం మత పెద్దలతో సమావేశం। లోన్ల పేరుతో సైబర్ నేరగాళ్ల టోకరా, బాధితుడు పోలీసులకు ఫిర్యాదు। బక్రీద్ పండుగ సందర్భంగా ఎవరైనా గోవధకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పల్నాడు జిల్లా కలెక్టర్ బాలాజీ లత్కర్ హెచ్చరించారు। పల్నాడు జిల్లా కేంద్రంలో ముస్లిం మత పెద్దలతో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పండుగను భక్తి శ్రద్ధతో జరుపుకోవాలని, గోవధకు పాల్పడవద్దని తెలిపారు। వాళ్ళ సాంప్రదాయపరంగా ఏమైనా వేరే ఇది చేస్తూ ఉంటే అది హైజీనిక్ గా ఎలా ఉంచుకోగలము। ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గుంటూరులో నేను గుంటూరు మున్సిపల్ కమిషనర్ ఉన్నప్పుడు అక్కడ కొన్ని స్పెసిఫైడ్ ఏరియాస్ లో ఇది ఉండేది, ఇక్కడే చేయండి ఇంకా వేరే ఇక్కడ చేయకూడదు। క్లీన్లీనెస్ కూడా అక్కడికక్కడ వెంటనే క్లీన్లీనెస్ ఉంచుకోవాలి, శుభ్రంగా పంచుకోవాలి। తర్వాత అక్కడ ఏదైనా బ్లడ్ స్టెయిన్స్ కానీ వేస్టేజ్ మటీరియల్ కానీ ఏది కూడా నార్మల్ చెత్తలో కలపకూడదు। నార్మల్ మన డ్రైన్స్ అయితే మురుగునీళ్ళు డ్రైన్స్ ఉంది, ఆ డ్రైన్స్ లో ఎక్కడ కూడా బ్లడ్ వెళ్ళకూడదు। ఇవి అన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అందరి కోసం మంచిది। అంటే ఒకటి శుభ్రంగా ఉంచుకోవడము, వేరే వాళ్ళకి కూడా ఏమీ ఇబ్బంది లేకుండా చూడడము, మరి ముఖ్యంగా ఆ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి హెల్త్ కోసం కూడా। మీరు అది మురుగునీళ్ళు కలిగిపోయింది, లేకపోతే తాగే నీళ్ళు వాటర్ సప్లై లైన్స్ లో ఎక్కడైనా కంటామినేషన్ అయింది, ఇది జరిగితే అది పెద్ద మన ఆరోగ్యం పరంగా చాలా పెద్ద సమస్యలు వస్తాయి। సో ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు। ఒక పండగ లాగా మీరు అందరూ సెలబ్రేట్ చేయాలి, దానికి పండగ లాగానే అందరూ కూడా అనుకోవాలి। మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మీతో పాటు వాళ్ళకి అరే ఈ పండగ అంటే మాకు ఇబ్బంది ఉంది ఆ ఫీలింగ్ రాకూడదు, ప్రతి ఒక్కరు కూడా పండగ లాగానే ఫీలింగ్ రావాలి। సో అది చేయడం చాలా చాలా ముఖ్యము। నేను ఏడీ గారికి కొంచెం డీటెయిల్స్గా ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్ మీద కూడా ఎక్కడ కూడా ట్రాన్స్పోర్టేషన్ మీద నిఘా పెట్టండి। పోలీస్ అండ్ మన ఆర్టీఓ ఆఫీస్ కూడా ఇక్కడ ఉన్నారు, డిటీసీ ఆఫీస్ కూడా ఎక్కడ కూడా నైట్ టైం కానీ ఈ రోజు నుంచే కొన్ని చోట నిల్వ పెట్టి కొన్ని కౌస్కి కానీ దానికి ఇది పుంజుకుంటారు। సో కీప్ అ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి టేకన్ ఇఫ్ ఇట్ ఈస్ సీన్ దట్ కౌ స్లాటర్ ఇస్ హ్యాపెనింగ్। అది ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోము। అండ్ ఫర్ అదర్ స్లాటర్ ఏదైనా చేస్తూ ఉంటే దానికి సర్టన్ SOP టు బి ఫాలోడ్, సర్టన్ క్లీన్లీనెస్ గైడ్ లైన్స్ టు బి ఫాలోడ్, సర్టన్ మా పక్క వాళ్ళకి చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరికి ఇబ్బంది పడకుండా అది గైడ్ లైన్స్ మనం ఫాలో అవ్వాలి। ఏరువాక పౌర్ణమిని రైతు దినోత్సవంగా నూతన ప్రభుత్వం ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము నూతన ప్రభుత్వాన్ని రైతుల పక్షాన విజ్ఞప్తి చేశారు। వినుకొండలోని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యాలయంలో వెనిగళ్ల బాలాజీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము పాల్గొని మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిందని, ఎన్నికల ప్రచారంలో కూటమి తరపున చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే వెంటనే ల్యాండ్ ఉన్న టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తాము అని ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం మాట నిలబెట్టుకుని వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసినందుకు నూతన కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి ప్రజల పక్షాన, రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు। అదేవిధంగా నూతన కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రైతుల పక్షాన విజ్ఞప్తి, ఏరువాక పౌర్ణమిని రైతు దినోత్సవంగా నూతన ప్రభుత్వం ప్రకటించాలన్నారు। గత ప్రభుత్వం ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేకంగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసిన ఏపీ ప్రభుత్వానికి, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పల్నాడు జిల్లాల ప్రజల పక్షాన, పల్నాడు జిల్లాల రైతు పక్షాన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటుంది। ఆ చట్టం వల్ల ప్రజలు అనేక భయభ్రాంతులకు గురయ్యి కొంతమంది మా ఆస్తులు ఏమైపోతాయో, మా ఇల్లు ఎవరు ఆక్రమిస్తారో,
మా పొలాలు ఎవరు ఆక్రమిస్తారని భయాకు గుప్పెట్లో పరిస్థితుల పరిస్థితుల నుండి రైతుల్ని ప్రజల్ని ధైర్యంగా ఉండండి నేను ఉన్నాను అని భరోసా ఇచ్చి ఈ చట్టాన్ని రద్దు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నూతన ప్రభుత్వానికి మరొకసారి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అయ్యా మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మీకు విజ్ఞప్తిని తెలియజేయాలనుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఏరువాక పౌర్ణమి రైతులు నిర్వహించుకోవడం జరుగుతుంది. రైతులకి అది ఒక పండుగ. రైతుల వ్యవసాయ పనులు ఏదైనా ప్రారంభించుకుంటారు అంటే అది ఏరువాక పౌర్ణమి రోజు మాత్రమే నిర్వహించుకొని ఆ రోజు తమ ఎడ్లని శుభ్రంగా కడుక్కొని దానిపైన రంగులు చల్లుకొని వాళ్ళ ఎడ్లని అందంగా అలంకరించుకొని వాళ్ళ కాడిమానికి అందమైన రంగులు వేసుకొని పొలంలోకి వెళ్ళి దేవమూలన ఒక రాయి పెట్టి ఆ రాయికి కొబ్బరికాయ కొట్టి భూమాత మాకు గాదెల నిండా మేము వేసే పంటల్ని నింపి మమ్మల్ని మా కుటుంబాన్ని చల్లగా కాపాడు తల్లి అని దండం పెట్టుకొని ఆ రోజు ఒక సాగు కుంభతం జరుగుతుంది. ఏరువాక పౌర్ణమి ఈ నెల 22వ తేదీ వస్తుంది కనుక ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వంగా చెప్పుకుంటుంది. రైతు ప్రభుత్వంగా వ్యవహరిస్తుంది కాబట్టి ఏరువాక పౌర్ణమిని రైతు దినోత్సవంగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నూతన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, అదే విధంగా ఈ రోజుల్లో అసలు వ్యవసాయం దండగానే యువ రైతులు వ్యవసాయం వైపు మొగ్గు చూపట్ల. యువ రైతుల్ని ఈ 5 ఏళ్లలో మొగ్గు చూపి వ్యవసాయం పండగ అనే విధంగా 2029 నాటికి ఈ ప్రభుత్వం తీసుకొస్తుందని ఆశిస్తున్నాం. అదే విధంగా ఎవరైతే ఏ మండలంలో బాగా పండిస్తారో ఆ మండల స్థాయిలో ఒక రైతును గుర్తించి ఆ మండల స్థాయిలో ఉత్తమ రైతుగా ప్రకటించాలి. అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో ఎవరైతే బాగా పండిస్తారో ఆ రైతుని నియోజకవర్గ స్థాయి ఉత్తమ రైతుగా ప్రకటించి వీళ్ళందరి మీద జిల్లాలో ఎవరైతే బాగా పండిస్తారో ఉత్తమ రైతుగా అవార్డులు కలెక్టర్ గారి మీ చేతుల మీదుగా ఇవ్వాలని, ఏదైతే రిపబ్లిక్ డే జనవరి 26కి ఇస్తారో ఆగస్టు 15కి అధికారులకు ఇస్తారో అదే మాదిరిగా ఏరువాక పౌర్ణమిని రైతు దినోత్సవంగా ప్రకటించి ఉత్తమ రైతు అవార్డును కలెక్టర్ల చేతుల మీదుగా ఇప్పించే విధంగా, అదే విధంగా మండల స్థాయి ఉత్తమ రైతుకైతే 10,000 రూపాయలు అవార్డుని, నియోజకవర్గ స్థాయిలో ఉత్తమ రైతు అయితే 25,000 రూపాయలు పురస్కారాన్ని, జిల్లా స్థాయిలో బాగా పండించే రైతుకైతే 1,00,000 రూపాయలు అవార్డు ఇచ్చి వీళ్ళను ప్రోత్సహిస్తే వ్యవసాయం పండుగ అయ్యే పరిస్థితి వస్తుంది. అదేవిధంగా యువ రైతులకు భరోసా లేదు. విత్తనాలు విత్తనాల లోపం, నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు ఇవన్నీ చాలా అన్నట్టుగా ఇటీవల కాలం 2-3 ఏళ్ల నుండి రైతులు పండించిన ఉత్పత్తులు పొలాల్లో పండించి పోసి పొలాల్లో పెడితే దొంగలు రాత్రులకే మాయం చేస్తున్నారు. రైతులకు భద్రత లేదు. దయచేసి నూతన ప్రభుత్వం రైతులకి భద్రత కల్పించి ఏరువాక పౌర్ణమిని రైతు దినోత్సవంగా ప్రకటిస్తారని ఆశిస్తూ, చేస్తారని నమ్ముతూ ఈ సందర్భంగా మరోసారి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినందుకు ఏపీ ప్రభుత్వానికి, నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిఎస్సిపై తొలి సంతకం చేయడం పట్ల టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. దీనిపై వారు మాట్లాడారు. నా తోటి మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా ప్రమాణం స్వీకారం చేసిన మొదటి సంతకమే ఏదైతే ఎలక్షన్ ప్రచారంలో ఇచ్చాడో అదే మాట నిలబెట్టుకొని ఈరోజు నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక విద్యార్థి నాయకుడిగా నిరుద్యోగుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు అబద్ధపు మాటలతో నలిగిపోయిన నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం 16,347 మెగా డిఎస్సి టీచర్ పోస్టులు భర్తీ చేసే విధంగా డిసెంబర్ 31వ తారీఖు కల్లా నియామకాలు పూర్తయ్యే విధంగా ఈ రోజు ఆర్డర్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు గారికి అవకాశం ఇచ్చి ప్రైవేట్ రంగంలో కూడా
వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ ప్రభుత్వం పూనుకుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చదువుకునే ప్రతి వ్యక్తికి ఉద్యోగ అవకాశం ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఏ మాత్రం సిగ్గు శరం మానం మర్యాద లేకుండా 151 స్థానాల నుండి 11 స్థానాలకి పరిమితం చేసినా కూడా ఇంకా ఏమాత్రం అవగాహన లేకుండా మీరు ఉద్యోగాలు ఇచ్చింది లేదు. చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఇస్తే మెచ్చుకునే విధంగా కూడా మీ ఆలోచన లేకపోవటం సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని విధాలుగా ముందుకెళ్తుందని, చదువుకునే ప్రతి వ్యక్తికి ఉద్యోగం వస్తుందని, ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నిరుద్యోగ వృత్తి కూడా వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న తోటి విద్యార్థి నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టో పరంగా నేను అధికారంలో రాగానే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అనే నేను ప్రమాణ స్వీకారం చేయగానే తొలి సంతకం మెగా డిఎస్సీ మీద పెడతా అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు నిన్న సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సీ ఇచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ మెగా డిఎస్సీ అందరికీ అండగా నిలిచిన చంద్రబాబు నాయుడు గారికి ముందుగా నా కృతజ్ఞతను తెలియజేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఒక డిఎస్సీ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఏంటంటే 5 ఏళ్లలో నిరుద్యోగులందరికీ ఇచ్చింది ఏంటంటే గంజాయి, హెరాయిన్, డ్రగ్స్ లాంటివి ఇచ్చి ఈ రాష్ట్రంలో నిరుద్యోగులందరినీ చెడు బానిసాలకి గురి చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2016లో ఒక డిఎస్సీ ఇచ్చాడు, 18లో డిఎస్సీ ఇచ్చాడు. అలా నిరుద్యోగులందరినీ ఆదుకుంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో నిరుద్యోగులందరినీ గాలి వదిలేసి ఒక జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా 2,35,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రతి జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి నీ మాటలు నమ్మి నేను అధికారం తీసుకొస్తే ఈ రోజు నువ్వు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరిని నువ్వు ఇబ్బంది పెట్టావు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ ఒక నిర్ణయానికి వచ్చి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మాట మీద నమ్మి చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గెలిపించారు. అందుకు మేము అందరూ సంతోషంగా ఉన్నాం. భారీ మెజార్టీతో చంద్రబాబు నాయుడు గెలిపించినందుకు సుఖ సంతోషాలతో ఉన్నాం. ఇవాళ మెగా డిఎస్సీ ఇచ్చిన బాబు గారికి నా పాదాభివందనాలు చేసుకుంటూ అదే విధంగా ఇలాంటి డిఎస్సీలు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు మరెన్నో పెట్టాలని, రాష్ట్ర నిరుద్యోగులందరికీ అండగా నిలవాలని మేమందరం వినుకొండ నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ తరఫున తెలియపరుస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర విద్యార్థి యువసేన తరఫున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి నిరుద్యోగ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం నూతన జాబ్ క్యాలెండర్ విద్యార్థులందరికీ ఏర్పాటు చేపిస్తాము, విద్యార్థులకి ఆన్ టైంలో ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ఇస్తామని చెప్పేసి 5 సంవత్సరాలు మోసం చేస్తూ మాయ మాటలు చెప్తూ ఈ 5 సంవత్సరాల కాలాన్ని ముందుకు నెట్టుకుంటా వచ్చారు. కానీ ఏ సంవత్సరం అయ్యా వాళ్ళు సక్రమంగా ఇచ్చారంటే ఫీజు రీఎంబర్స్మెంట్, వసతి దీవెన మేము 2 విడతలుగా ఇస్తామని చెప్పేసి ఈ 4.5 సంవత్సరాల్లో కేవలం సంవత్సరానికి 1 విడత మాత్రమే ఇచ్చారు, మిగతా 4 విడతలు ఎగ్గొట్టారు. అదే విధంగా ఫేక్ జీవో నెంబర్ 77 అని ఒక జీవో తీసుకొచ్చి ఆ జీవో ద్వారా ప్రైవేట్ కళాశాలలో చదివే పీజీ విద్యార్థులకి ఎటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ జగనన్న వసతి దీవెన కానీ లేదు, దీన్ని మేము ఇచ్చే ప్రసక్తే లేదు, వాళ్ళు ప్రైవేట్ కళాశాలలో చదివే పీజీ విద్యార్థులు కాబట్టి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మేము ఇవ్వము అని చెప్పేసి ఆ రకంగా పీజీ చదివే విద్యార్థులందరూ కూడా నట్టేయడం ఉంచారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం నూతన జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఏ ఒక్క సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా ఆ సంవత్సరం వాళ్ళని ఏ సంవత్సరం ఇబ్బంది పెట్టుకున్నా కూడా ప్రతి సంవత్సరం ఇబ్బంది పెడుతూనే వాళ్ళు వచ్చారు. మా జాబ్ క్యాలెండర్ ఎక్కడ, మా ఫీజు రింబర్స్మెంట్లు ఎక్కడ, మా స్కాలర్షిప్స్ ఎక్కడ అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు విద్యార్థులు రోడ్ల మీదకి వస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళ అనేక రకాల ఇబ్బందులు పెట్టి వాళ్ళని మానసిక ఒత్తిడి గురి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు విముక్తులు కోరుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు కూడా ఇలాంటి రాక్షస ముఖంలో తరిమి కొట్టాలనే ఉద్దేశంతో మొన్న జరిగిన ఎలక్షన్ లో చిత్తుగా వైసీపీ పార్టీని ఓడించి ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగ కళని సాకారం చేసి వాళ్ళకి ప్రోత్సహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఎలక్షన్ వచ్చిన సాయంత్రానికి ఈ ఫేక్ జీవోని కొట్టేసి రాష్ట్ర వ్యాప్తంగా పీజీ చదివే వాళ్ళకు కూడా స్కాలర్షిప్లు విడుదల చేసుకోండి, స్కాలర్షిప్స్ అప్లై చేసుకోండి హామీ ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అరాచక పాలనకి చంద్రబాబు నాయుడు రూపంలో ప్రజలు
ప్రభుత్వాన్ని ఎంతో మంచిగా ఆదరిస్తారని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ విద్యార్థులను, ప్రజలను, ప్రభుత్వ ఉద్యోగులను కంటిరెప్పలు కాపాడుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి టిఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత నాయకులందరికీ రాష్ట్ర విద్యార్థి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఈ రోజు యువత మొత్తం పెద్ద ఎత్తున పండుగ జరుపుకుంటుంది. దానికి కారణం ఏంటంటే ఇచ్చిన మాట 24 గంటలు తిరగకుండానే అమలు చేసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారని సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆయన చెప్పిన మొదటి ఒకే ఒక మాట, యువతని మోసం చేశారు, యువత ఆర్థిక పరిస్థితుల్లో ఉంది, యువతని గంజాయి ముఖంలో దింపాడు, ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక భావోద్వేగానికి గురి నేను ప్రమాణ స్వీకారం చేసినటువంటి వెంటనే మొట్టమొదటి సంతకం టిఎస్సి మీద పెడతానని చెప్పేసి అది సెకండ్స్ లో ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకం పెట్టి యువతకి పెద్ద ఎత్తున భారీ కానుక ఇచ్చారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మరి అదే చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి ఎన్నో అబద్ధాలు చెప్పాడు. అన్నా వస్తున్నా అని చెప్పి అబద్ధపు మాటలు చెప్తే యువత, రాష్ట్రంలోని యువత మొత్తం అన్నొస్తున్నాడే మన బాధలన్నీ తీరుస్తాడు అనుకున్నాడు. కానీ అన్న ఎక్కడికి వచ్చాడు? అన్న వచ్చి మన ఈ రాష్ట్రం అంతా సర్వనాశనం చేశాడు. అన్న జైలుకి వెళ్తాడు, మరి ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్ళిద్ది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈ అవకాశాన్ని మన రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని, అలానే వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఈ రోజు వినుకొండ పట్టణంలో తెలుగు యువత టిఎన్ఎస్ఎఫ్ నాయకులందరూ ఈ రోజు ఒక పండుగ వాతావరణాన్ని వినుకొండ ప్రజలకు అందిస్తున్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఊరున వాడవాడని సంబరాలు జరుపుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ సందర్భంగా అందరికీ సెలవు తీసుకుంటున్నాం. ఫైనాన్స్ కంపెనీల నుండి లోన్ ఇప్పిస్తారని ఓ వ్యక్తి నుండి సైబర్ నేరగాళ్లు నగదు అపహరించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఇండియా బుల్స్ ఫైనాన్స్ కంపెనీ నుండి లోన్ ఇస్తామంటూ ఓ వ్యక్తితో వాట్సాప్ చాటింగ్ చేసిన నేరగాళ్లు 50,000 లోన్ ఇస్తామంటూ 15,414 రూపాయలు టోకరా వేశారు. వాట్సాప్ లో ఇండియన్ బుల్స్ అండ్ కంపెనీ వాళ్ళు ఒక కాల్ చేసి మీకు 50,000 లోన్ ఇస్తామని చెప్పి ఫస్ట్ మీరు ఆధార్ కార్డు, పాన్ కార్డు పెట్టండి అని చెప్పి పెట్టించుకుంటున్నారు. పెట్టిన తర్వాత లోన్ అప్రూవల్ అయింది సార్, మీకు ఇన్సూరెన్స్ చేస్తాము, ఆ ఇన్సూరెన్స్ మీద మీకు లోన్ ఇవ్వబడుతుంది అని చెప్పి ఆ ఇన్సూరెన్స్ మనకు వాట్సాప్ లో పెడుతున్నారు. పెట్టిన తర్వాత దానికి ఒక 3,250 రూపాయలు కట్టమని చెప్పి ఛార్జ్ చేయండి సార్. ఛార్జ్ చేస్తే మీరు ఛార్జ్ చేసిన విత్ ఇన్ 15 minutes లో మీకు అమౌంట్ పడిద్ది అని చెప్పి చెప్తున్నారు. ఇంకా అది కట్టిన తర్వాత మళ్ళీ సార్ మళ్ళీ కిస్తీ మీరు కట్టుకుంటే మీకు లోన్ మిస్టేక్ గా ఉంది సార్, ఒక కిస్తీ కట్టుకుంటే మీకు 2 నెలలు బోనస్ వచ్చింది. బోనస్ వచ్చిన తర్వాత మీరు 2 నెలలు కిస్తీ కట్టే పని ఉండదు అని చెప్పి 5,550 రూపాయలు కట్టించుకుంటున్నారు సార్. అట్లా కట్టించుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఏం చేస్తున్నారంటే జిఎస్టీ బిల్లు మీకు లోన్ పడాలంటే ఇట్లా 7,750 రూపాయలు ఇట్లా కట్టాలని చెప్పి జిఎస్టీ బిల్ అని చెప్పి ఇట్లా ఛార్జ్ ఇచ్చేస్తున్నారు. ఇట్లా ఛార్జ్ ఇచ్చేసి ఫ్రాడ్ చేస్తున్నారు సార్. సరే అది అయిపోయింది. సరే మళ్ళా అమౌంట్ పడలేదు ఏంటి సార్ 15 minutes లో అని చెప్పి అని అడిగితే మళ్ళీ ఓటీపీ ఛార్జెస్ పడుతున్నాయండి, ఓటీపీ ఛార్జెస్ కడితే మీకు అమౌంట్ అప్రూవల్ అవుతుందని చెప్పి ఇట్లా ఫ్రాడ్ చేస్తున్నారు సార్. ఈ ఇండియన్ బుల్స్ అనేది కంపెనీని మీరు నమ్మొద్దు, వాటి నుంచి వచ్చే వాటిని జాగ్రత్త చూసుకొని అప్రమత్తంగా ఉండమని చెప్పి ప్రజలందరినీ అడుగుతున్నాను. గవర్నమెంట్ ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాను, ఈ సైబర్ క్రైమ్ అనే దాన్ని కొంచెం మీరు గట్టిగా చర్య తీసుకొని ఇట్లాగా జనాలకి న్యాయం చేయాలి, నాకు కూడా న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను సార్. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.